నేను పాతపట్నం నుంచి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి చంద్రబాబుకి ఎగనిస్ట్గా ఆ రోజుల్లోనే ఆయన అధికారం, ఆయన ముఖ్యమంత్రి, ఆయన సినిమా యాక్టర్లు, ఎంపీలు ఇంతమంది వచ్చి నా మీద మరి ప్రచారానికి ఆయన పంపించినా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళు నమ్మితే మాత్రం అంత ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు, ప్రశాంతమైనటువంటి మనుషులు. అలాంటి చోట ఇన్నేళ్లుగా కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం అస్సలు అభివృద్ధికి నోచుకోలేదనేది వాస్తవమైనటువంటి విషయం. ఇది నేను చెప్పటం కాదు, మనకి శివరామకృష్ణ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చెందుతూ ఉంది. 57% హైదరాబాద్ అభివృద్ధి ఉంటే మిగిలిన రాయలసీమ ఉత్తరాంధ్ర రెండు కూడా 28, 22 ఇంత వెనుకబడ్డటువంటి ప్రాంతాలు. ఇన్నేళ్లు పరిపాలించిన నాయకులు ఎవరు కూడా మరి అటు కూడా డెవలప్ చేయలేదని ఇది మరి శివరామకృష్ణ ఇచ్చిన రిపోర్టే నేను కూడా చెప్తా ఉన్నాను. రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు నేను హైదరాబాద్ లాగా డెవలప్ చేస్తాను అని చెప్పి నమ్మించి మోసం చేసి అప్పుడు మళ్ళీ ఇదే ముక్కోణం, ఇదే ముగ్గురుతో మరి కలిపి ఈ కంటెస్ట్ చేసి 600 హామీలు ఇచ్చి ఈ ప్రజలను కూడా మోసం చేయటం జరిగింది. మా కుటుంబాన్ని, ఎన్టీఆర్ని ఎలా వెన్నుపోటు పొడిచాడో అదేవిధంగా ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచాడు. అమరావతిని ప్రత్యేకంగా వెళ్ళిపోయి పాప మా పేదవాళ్ల భూములు ఎస్ఐన్ ల్యాండ్స్తో సహా లాక్కొని కొన్ని వేల ఎకరాలు ఆయన కట్టని రాజధాని కోసం 50,000 ఎకరాలు బలవంతంగా భయపెట్టి లాక్కొని కొంతమందిని ప్రలోభపెట్టి, సేమ్ కమ్యూనిటీని ప్రలోభపెట్టి అన్ని విధాలుగా లాక్కొని పోనీ ఆయన ఏమైనా చేశాడంటే ఒక్క రోడ్డు కూడా అమరావతిలో వేయనటువంటి పరిస్థితి. తాత్కాలిక భవనాలు మాత్రమే కట్టి వదిలేశాడు. వర్షం వస్తే మునిగిపోయే భవనాలు కట్టాడు. ఇంత మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడా అంటే ఎవరికి కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో 2019 ఎలక్షన్స్లో ప్రజలందరూ కూడా తీర్మానించుకొని చాలా మంచి నిర్ణయం చేసుకుని ఇటువంటి మోసగాడు, ఇటువంటి వెన్నుపోటుదారుడు, మరి ఇటువంటి అవినీతి పరుడు, పైగా ఆయన అధికారంలోకి వచ్చి ఎంత దోపిడీ చేశాడో, ప్రతిదీ దోపిడీ. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా ఒకటేమిటి రెండేమిటి, దాదాపుగా 6 లక్షల కోట్ల అవినీతి జరిగింది ఈ రాష్ట్రంలో అనేది మేం చెప్పే మాట కాదు. మొత్తం సర్వే సంస్థలు చెప్తా ఉన్నాయి, సిఐడి చెప్తా ఉంది. పెట్టిన కేసులన్నీ కూడా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆయన కొడుకు ఈ రాష్ట్రానికి చేసింది ఏంటంటే దోపిడీ మాత్రమే. అదేమో ఈ నిన్న మాట్లాడిన మోడీ గారే ఆ రోజు వచ్చి పోలవరం మీద మాట్లాడారు. ఈయన ఏటీఎం లాగా పోలవరాన్ని వాడుకుంటున్నారు, మేం పంపించిన డబ్బంతా కూడా సొంత ఖజానా తరలించుకుంటున్నాడు అనే మాట కూడా వాస్తవం ఆ రోజు. ఈ రోజు మళ్ళీ పోలవరం కట్టలేదని ఆయన అంటాడు. 15,000 కోట్లు మేము ఇచ్చాము కానీ పోలవరం పూర్తి అవ్వలేదంటాడు. ఎందుకు పీఎం కూడా ఇంత దిగజారి మాట్లాడాడనేది మాకు కూడా ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కొంచెం మోడీ గారి పట్ల గౌరవం ఉండేది. ఎప్పుడైతే ఈ అవినీతి పరుడితో ఎన్ని తిట్లు తిన్నారో, ఇతని చేత ఎన్ని రకాల రాళ్లు వేయించుకున్నారో అమిత్ షా కానీ ఈ మోడీ గారు కానీ, మళ్ళీ అదే వీళ్ళు ఇతనితో కలిసి మరి ఏ విధమైన ఒప్పందం వాళ్ళ మధ్య జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు. వస్తుంది, అది కూడా బయటకు వస్తుంది. మళ్ళీ ఈ రోజు వచ్చి పోలవరం పూర్తి అవ్వలేదు, 15,000 కోట్లకు పోలవరం పూర్తి అవుతుందండి. పైగా పోలవరం ఎవరి టైంలో అది పాడైపోయింది. అందువల్ల అట్లా పాడైపోయినటువంటి పోలవరాన్ని అనుకున్న సమయానికి డబ్బులు ఇవ్వకుండా మరి కేంద్రం కదండి 30 తిప్పలు పెడుతుంది. 55,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు అవుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే లేఖ రాశారు కదా. మరి ఈ రోజు 15,000 కోట్లకు పోలవరం ఒక మూలన్న అవుతుందా? అదే అసలు ఆయన మాటల్లోనే ఒక అపహాస్యం, ఆయన మాటలే ఒక అబద్ధంగా నిన్న ఆయన క్రెడిబిలిటీ పోగొట్టుకొని పోయారు అంతే. మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి పూర్తిగా ఇంతకు ముందున్న మోడీ వేరు, ఇప్పుడు మోడీ వేరు, పక్క రాజకీయవేత్తగా మాట్లాడారు అనేది నిన్న వచ్చినటువంటి ఇది. సరే, అది అట్లా ఉంచితే ప్రజలు నమ్మించి మోసం చేసి మళ్ళీ అదే ప్రజల్ని వెన్నుపోటు పొడిచి 1,000 కోట్ల రూపాయలు దండుకొని రాష్ట్రాన్ని లూటీ చేసి ఏమీ చేయకుండా ఏ ప్రాంతం చూస్తే ఎక్కడేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడిని ప్రజలే తీవ్రంగా ఓడించారు. ఆఖరికి ఈయన అనుకున్న అమరావతిలో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. మంగళగిరి స్వయంగా కొడుకును పెట్టినా కూడా అక్కడ ఓడించారు ప్రజలు. అంటే ఎంత దుర్మార్గమైన పరిపాలన, ప్రజలు ఎంత బాధ అనుభవించారు అనేది స్పష్టంగా మనకు తెలిసింది.
ఈరోజు అదేవిధంగా తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనకు వచ్చారు. 19లో అసలు ఎలా అనుకున్నారంటే మళ్ళీ మేము పసుపు కుంకుమ పంచాము, అందువల్ల మేమే వస్తామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసినా కూడా ప్రజలు ఎటువంటి ఓటండి అది నిజంగానే 151 సీట్లు, అదేవిధంగా 22 ఎంపీ సీట్లు ఇచ్చి అఖండమైన మెజార్టీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఒక పక్క 45 ఇండస్ట్రీ, 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఆయన, ఇంకొక వైపు రాజకీయంగా ఆయన కొత్తగా వచ్చినటువంటి ఆయన, అయినా కూడా కంపేర్ చేసి చూశారు ప్రజలు. ఎటువంటి సంక్షేమ పథకాలు 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాలకు అందించినటువంటి ఏకైక ప్రభుత్వం ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఈరోజు మేం చెప్పేది కాదు, నీతి ఆయోగ్ ప్రశంసిస్తూ ఉంది. కేంద్ర వివిధ సంస్థలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు సర్టిఫికెట్ ఇస్తానే ఉన్నారు. పోలీస్ వ్యవస్థ నుంచి ఆర్బీకేల వరకు కూడా అందరూ కూడా కేంద్ర మినిస్టర్లు అందరూ కేంద్ర సంస్థల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి అనేక సర్టిఫికెట్స్ వస్తానే ఉన్నాయి. అంటే అంత అద్భుతమైనటువంటి పరిపాలన. ఎందుకు ఇదే మోడీ గారు చాలా పొగిడారు, ఒక ఆంధ్రప్రదేశే నేను నమ్మదగిన పరిపాలన అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఒకప్పుడు ఇచ్చారు ఆయన. ఈరోజు పాపం చంద్రబాబు నాయుడుతో చేయగలిపాడు కనుక మాట్లాడలేక ఏదో అన్నట్టుగా ఇక రాజకీయం ఎలక్షన్స్ కోసం మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అది వదిలేద్దాం, ఎందుకంటే ప్రజలేమి అమాయకులు కాదు, చాలా తెలివి మీరు ఉన్నారు ప్రజలు. ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఎవరి హయాంలో డెవలప్ అయిందంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఈ పేద వర్గాలను ఆదుకున్న మాట వాస్తవం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మళ్ళా ఉత్తరాంధ్రకు కొంత దశ మారింది. ఆయన టైంలోనే మనకి ఈ పోలవరం కూడా కుడి ఎడమ కాలువలు కట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు, అదే మరి తర్వాత ఆరోగ్యశ్రీ పథకం క్రింద ఎంతోమంది పేద విద్యార్థుల్ని అమెరికా కూడా పోయి చదువుకోగలిగిన స్థాయికి, ఉద్యోగాలు చేసే స్థాయికి మరి అంత స్థాయిలో తీసుకెళ్ళింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వీళ్ళిద్దరి ఆదర్శాలను తను తీసుకొని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే కూడా ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈనాడు ప్లీజ్ అండి వెనకెవరు మాట ఈనాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కుదేలవుతుందండి. కరోనా అనేటువంటి ఒక భయంకరమైన 2 సంవత్సరాల రాక్షసి ఎంత భయంకరంగా ప్రజల్ని పీడించిందో, ఆర్థిక వ్యవస్థని తల్లక్రిందులు చేసిందో, అలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా, అంతకుముందు ప్రభుత్వ హాస్పిటల్స్ అంటే ఎలుకలు కొరగటం, లేకపోతే పాములు రావటం, ఇలా పిల్లలు చచ్చిపోవటం, ఇలాంటి పరిస్థితి నుంచి ఎన్ని మరి సెంటర్స్ ఆయన ఈ కరోనా సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల్ని ఒక కంటిపాపలాగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఆయన మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఎందుకు లేదు? అమెరికాలో ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేది. అలాంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి నడవలేని అవ్వాతాతలకు కానీ, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి, వృద్ధులకి, వాళ్ళకి ఎన్ని సర్వీసులండి. ఈరోజు రాజధాని ఎక్కడుంటే ఏమండి, నిజంగా ఇంటి గ్రామానికే రాజధాని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదే అందువల్ల ఏంటంటే ఆర్థిక నిపుణులు కూడా చెప్పేది ఏమిటంటే సామాన్యుడి చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఆ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుంది. అందువల్ల ఈ పూర్ పీపుల్ ఎప్పుడైతే నిలబడగలుగుతారో, అందువల్ల ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి కనుకనే ఈరోజు మనం జీఎస్టీలో నంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే మనకిచ్చింది. ఇన్ని ఒడిదుడుకులను అధిగమించి ఇన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ ఒక పక్కేమో కేంద్రం అరకొర నిధులు ఇస్తూ ఉంటే దాన్ని కూడా సరిచేసుకుని అంతకుముందు పరిపాలనలో లోపం ఎక్కడుంది, ఈ డబ్బంతా కూడా వచ్చేటువంటి డబ్బంతా ఎడిపోతుంది, ఇంత పరిశీలన చేసుకుని ప్రతి పైసా కూడా ప్రజలకే చెందాలి అని. ఎందుకంటే ఒక్కటే మనం చూద్దాం, ఇసుక దోపిడీ ద్వారా వాళ్ళు ఎంత దోపిడీ చేశారో తెలుగుదేశం ప్రభుత్వం మనకు తెలుసు. వాళ్ళు లోకేష్ డైరెక్ట్గానే వాళ్ళ ఇంటి వెనకే లారీలు ఇసుక అమ్మించి దానిలో
లోకేష్కు భాగం ఇవ్వటం వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు. అదేవిధంగా నీరు చెట్టు చెప్పేదేముంది, బోలెడు ఉన్నాయి. వాళ్ళు పట్టిసీమ మొదలుకొని పోలవరం వరకు కూడా వీళ్ళు దోపిడీ చేయనటువంటిది లేదు. అలాంటివన్నీ ఆ లూప్ హోల్స్. అలాగే మద్యం వ్యాపారాలు. ఈ మద్యం వ్యాపారం అతను ఏం చెప్పాడండి, ఫస్ట్ సంతకమే ఈ బ్యాన్ చేసేస్తాను నేను, బెల్ట్ షాపులు నేను రద్దు చేస్తానని అతను ఫస్ట్ సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు. కానీ రాష్ట్రంలో 40,000 పైగా బెల్ట్ షాపులు ఇతని హయాంలో పనిచేస్తున్నాయి. అంటే ఆఖరికి మామూలు షాపుల్లో కూడా అక్కడ బెంచి వేసి శుభ్రంగా తాగండి అని అసలు అత్యంత ఆదాయాన్ని సంపాదించింది ఒక చంద్రబాబు నాయుడు టైంలోనే. అలాంటి దాన్ని ఈ ఎవరికి పోతున్న ఈ ఆదాయ వనరులన్నీ ఒక కమ్యూనిటీ లేదా అతని పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇక మిగిలిన ఇటువంటి ప్రజలకు ఇచ్చేటువంటి పథకాలు ఏవైనా అరకొరగా ఇచ్చే ఉంటే అవి జన్మభూమి కమిటీల పేరుతో కార్యకర్తలంతా కైంకర్యం చేసాయి. దానికి టిట్కో ఇళ్లే ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. జన్మభూమి కమిటీల పేరుతో ఒక పెద్ద దోపిడీ జరిగిందనేది. అలాంటి పరిపాలన నుంచి నేరుగా ప్రజల సొమ్ము ప్రజలకే అందాలని ఇసుకని ప్రభుత్వమే తీసుకుంది. అదేవిధంగా మద్య వ్యాపారము ప్రభుత్వమే నిర్వహించింది. దాని మీద వచ్చే ఆదాయం ఏంటో కూడా లెక్కలు మొత్తం కూడా ప్రభుత్వం 700 కోట్లు ఇసుక మీద వస్తోంది. ఇదిగో మేము ఆదాయం సంపాదించాము, ఇదంతా గతంలో వాళ్ళ జేబుల్లో పోయింది, ఈరోజు ఈ ప్రజల సంక్షేమానికి మేము వినియోగపరుస్తున్నామని చెప్పి ఇంత ధైర్యంగా ఇంత పారదర్శకంగా చేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండి. అందుకే ఎంతోమంది ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి, అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆంధ్రదేశ్ పరిపాలన, ఈ సుపరిపాలన ఎలా ఉంది, ఎట్లా నడుస్తూ ఉంది, అట్లాంటి అమెరికా లాంటి దేశం కూడా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని బ్యాంకులు కూడా కొన్ని క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా నిలబడగలిగింది, పైగా జీఎస్టీలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఎలా కట్టగలిగింది, ఇంత ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోగలిగింది అనేది ఒక ఆశ్చర్యకరమైంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూనే ఉంది, రాజకీయం పక్కన పెడితే. అలాంటి ఆంధ్రప్రదేశ్ని నీ కొడుకు అంత వయసు కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాంటి ఆ పిల్లాడి మీద నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేయిస్తావు, ఎన్ని నీచమైన రాజకీయాలు నువ్వు నడిపిస్తావు, చివరికి చంపడానికి కూడా నువ్వు ప్రయత్నం చేసావే. అంతకుముందే ఎయిర్పోర్ట్లో 2014-19లో ముందు అనుకుంటాను, ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరు హర్ష చౌదరి, అతని పేరు ఏదో ఉంది, హర్షవర్ధన్ చౌదరి కదా, అతని ద్వారా ఒక కుర్రాన్ని పెట్టి ఆ రోజు వెంటనే ఇక్కడ జరగగానే ఎటాకు వీళ్ళు మొదలు పెట్టేస్తారు. అదంతా కోడికత్తి ఆయనకు ఆయనే చేసుకున్నాడంట, ఆయనకు ఆయనే చంపుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇంత దుర్మార్గం మొన్న కూడా చూసాము. మొన్న విజయవాడలో కూడా ఒక కుర్రాన్ని పెట్టేసి వాడు రాయేస్తే సూటిగా కూడా గూట్లో ఏది పక్షి గూళ్ళో ఉండే గుడ్డును కొడతాడంట. వాడు అందులో ఎక్స్పర్ట్, వాడు ఒక విలువిద్యక ఏది అర్జున్ లాంటి వాడు అనుకుందాం మనము. అలాంటి వాడు ఎవడయ్యా అంటే బోండా ఉమాకి ఫాలో అయ్యారు అతను. అలాంటి అనుచరుని తీసుకొచ్చి అసలు సరిగ్గా సీఎం గారికి తగిలేట్టుగా అట్లాంటి వ్యక్తి చేత 2 సార్లు, మొదటిది ఫెయిల్ అయింది, రెండోసారి తీసుకొచ్చి మళ్ళీ వేయించారు. కొంచెం అదే అతను జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆ దైవం ఉన్నాడన్నట్టు ఆ దైవమే ముఖ్యమంత్రిని కాపాడింది ఆ సందర్భంలో. లేకపోతే కొంచెం క్రింద తగిలినా కన్ను పోయేది, లేకపోతే కొంచెం పక్కన తగిలినా కూడా కణతకు తగిలి ప్రాణం పోయేది. అది మేము చెప్పటం కాదు కదా, పోలీసు నిర్ధారించారు. ఇది హత్యా ప్రయత్నం చేశారు సీఎం గారి మీదని. పోలీసు ఏమి ప్రభుత్వ అధీనంలో లేరు కదా, ఈసీ అధీనంలోనే ఉన్నారు కదా. మరి ఇంత దుర్మార్గాలకు తెగబడేటువంటి ఈ వ్యక్తి ఈరోజు వీళ్ళ ముగ్గురు కలిసి, ఈ పవన్ కళ్యాణ్, తర్వాత ఈ చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్, వాళ్ళ భాష ఎలా ఉందండి, ఒక నీచమైన, అసలు దిగజారిపోయి, ఒక మామూలు పల్లెటూరు వాళ్ళు కాదు, రోడ్డు పక్కన అడుక్కునే వాళ్ళు కూడా మాట్లాడినటువంటి భాష మాట్లాడుతూ సీఎంను పట్టుకొని, అంటే సీఎం గారి గౌరవాన్ని మేము తగ్గించేస్తున్నాం, దానివల్ల ప్రజల్లో తగ్గిపోయి మాకే ఓట్లేస్తారు అని వాళ్ళు భ్రమపడుతూ ఉన్నారు. కానీ ప్రజలు ఎంత అసహించుకుంటున్నారంటే, ఎప్పుడు ఈ గజ్జెమోకని రాష్ట్రం నుంచి బయటికి పంపాలా అని చెప్పి ప్రజలు అంత కక్షతో ఉన్నారనేటువంటి విషయాన్ని వీళ్ళు గమనించకపోవటం వాళ్ళ దురదృష్టం. ఎందుకంటే వాళ్ళ పచ్చ మీడియా ఎప్పుడు కూడా ఈ విధంగానే వాళ్ళని ఆకాశంలో కూర్చోబెట్టి ఒక్కసారి కింద పడేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ రోజు కూడా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఈ రోజేదో మేము కూటమికి ఏర్పడ్డాము, మళ్ళా ఎన్డీఏతో మేము అంటగాగుతున్నాం, మీకు తాత్కాలికం కొన్ని ప్రయోజనాలు అయితే వనగోరవచ్చు. ఇప్పుడు ఏదంటే కొన్ని చూడండి, పక్కనున్న రాష్ట్రంలోనేమో విడుదల చేశారు రైతు బంధు ఏదో ఆ పథకానికి నిధులు.
మరి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా 5 ఏళ్ల నుంచి ఇస్తున్నటువంటి ఈ పథకాలకు సంబంధించి పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు విద్యా దీవెన అనుకుంటాను, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా 3-4. ఈ పథకాల డబ్బు వెంటనే ఆపించాడు చంద్రబాబు నాయుడు. అన్నిటినీ మించి పాపం ఇళ్లకెళ్ళి వాళ్ళకి సప్లై ఇచ్చేటువంటి నెల ఫస్ట్ వచ్చేసరికి పెన్షన్లు అందించే వాలంటీర్ వ్యవస్థని ఈ నిమ్మగడ్డ రమేష్ ఒక క్యాన్సర్ గడ్డలాగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. ఏం ఐఏఎస్లండి, మీ చదువులు తగలబెట్టినా ఎందుకండి మీ చదువులు? అంతంత చదివారు అంటే ఎంత బాధ్యతగా ప్రవర్తించాలి? అలాంటి వాడు ఎంత హీనంగా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా స్థానిక ఎన్నికల్లో అతను ఎట్లా ప్రవర్తించాడో, అతని ఉత్తరాలు, అతనంతా చంద్రబాబుకి ఎంత అమ్ముడుపోయాడనేది ఆ రోజు కూడా మేము విమర్శించాం. ఈ రోజు ఇంకా అంతే, ఎంత అమ్ముడుపోయాడో నిజంగా వచ్చాక వీళ్ళందరి మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది కూడా. అసలు అట్లాంటి వాళ్ళంతా వచ్చారు మేధావులు, కులం ముసుగులో మేధావులంతా తయారైపోయి ఏం చేస్తున్నారంటే ఈ మేధావులు ఆ పేద వర్గాల నోట్లు మట్టి కొడతా ఉన్నారు వాళ్ళని. 40 మంది దాదాపుగా ముసలివాళ్ళు చచ్చిపోయారే, మీ ఇళ్ళలో తల్లిదండ్రులు లేరా, పెద్దవాళ్ళు లేరా? మీరు అడ్డదారిలో నల్ల డబ్బు సంపాదించి మీ వాళ్ళని సుఖపెట్టవచ్చు కానీ ఈ పేదవాళ్ళకి ప్రభుత్వమే కదా అండాదండ. పాపం ఆ వాలంటీర్లు 5,000 రూపాయలు పనిచేస్తూ సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇంత నిప్పులు గక్కి పవన్ కళ్యాణ్కి ఏమైనా వ్యక్తిత్వం ఉందా, సొంత ఆలోచన ఉందా? అసలు అతనికి ఏమైనా చంద్రబాబుకు ఒక బానిసలాగా బతుకుతున్నటువంటి నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? ఇక మాట్లాడటమే రానటువంటి లోకేష్, అతనికి ఏమీ తెలియదు. ఒక సర్టిఫికెట్ అంటే ఏదో కొనిచ్చాడు, మీ నాన్న డబ్బులు ఉన్నాయి గనక మేనేజ్ చేశాడు. 1వ క్లాస్ కూడా బాసుగాలి, మాకు తెలుసు ఆ సంగతి. అట్లాంటి వాడు కూడా వచ్చి సీఎంని ఇష్టం వచ్చినట్టుగా వరే అని ఇంత హీనమైన భాషలో మీ సంస్కారాలు, హింసావాదాన్ని రెచ్చగొట్టడం, సీఎంను చంపడానికి ప్రయత్నం చేయటం అంటే ఎట్లయినా సరే అడ్డదారులు ఎన్టీఆర్ని చంపాం కదా, అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చంపేస్తే ఇక మాకు ఏమి నిరాటంకంగా ఉంటుంది, ఈ రాష్ట్రంలో అడ్డమే ఉండదు మాకు. మేము మళ్ళా ఎన్నేళ్లైనా మా ఇష్టం, ఈ తిక్కలాన్ని తీసుకొచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని చేసుకుంటాను నా కొడుకుని అనేటువంటి ఒక దురాశతో 75 ఏళ్ల ముసలాడు ఇప్పటికి కూడా ఇదే కుట్రలు, ఇదే కుయుక్తులు వన్నుతూ నీచమైన భాషతో తిరుగుతూ ఉన్నాడంటే ఎక్కడైనా ఒక పొలిటీషియన్ ఏం చెప్పుకుంటాడు? నా 5 ఏళ్లలో లేదు, నా 14 ఏళ్ళు అని చెప్తున్నాడు కదా. నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, లేకపోతే హైదరాబాద్ నేనే పునాదేసి కట్టాను, ఇలాంటి పిచ్చి మాటలు పక్కన పెట్టి నువ్వు పిచ్చివాడిని తేల్చారు. వాటి వల్ల ప్రయోజనం ఏం లేదు. వాటిని కాకుండా నీ 14 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడున్న ప్రత్యేక రాష్ట్రంలో కానీ నువ్వు సాధించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? ఒక్క పని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ ముగ్గురు కూడా? ఆయన 3 మంత్రి పదవులు తీసుకున్నాడు కదా లోకేష్, ఆయన చేసేది ఏంటయ్యా అంటే ఈ మంత్రి పదవులు తీసుకొని మొత్తం కూడా ఐటీడీపీ పెట్టుకొని కొంతమంది ఇంజనీరు ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళకి 3 నెలలకి 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇస్తూ దాదాపు 300-400 మందిని సోషల్ మీడియాలో ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి వాళ్ళ తెలివితేటలను ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. నిజమైన సంఘ విద్రోహులు ఈ చంద్రబాబు అండ్ కో గదా. ఇలాంటి వాళ్లతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం అంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుందో అది ఆ బీజేపీ వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వాళ్ళంతా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటానికి ఇది పరాకాష్ట ఆంధ్రప్రదేశ్లో. ఇక పురంధరీశ్వర్ ఉంది, ఆవిడ మహా ఇదనమాట. అంటే చెప్పాలంటే ఏదో నేతి బీరకాయల నెయ్యిలాగా ఆవిడ మంచితనంలో కూడా అంత చెడ్డతనం ఉంది. తండ్రి వెన్నుపోటులో ఆమె ప్రధాన సూత్రధారి. ఈ రోజు కాదు, నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను. ఆ రోజు చంద్రబాబుకి తండ్రిని వెన్నుపోటు పొడిచి దింపటంలో సహాయం చేసింది. భర్త వెళ్ళనన్నా కూడా బలవంతంగా తోసి వైస్రాయ్ హోటల్కి పంపిందే ఆవిడ. ఈ రోజు మళ్ళీ బావకు సహాయంగా వచ్చి జైల్లో ఉండేటువంటి వాడిని మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ కొడుకుని మరి బీజేపీ పెద్దలతో మాట్లాడి వాళ్ళకి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ కాంప్రమైజ్ ఏంటనేది, వాళ్ళకి ఏ విధమైన ఆఫర్ ఇచ్చారో అది వస్తాయి ఎప్పుడో ఒకప్పుడు బయటికి. అట్లాంటివన్నీ మరి చేసి చివరికి మళ్ళీ తీసుకొచ్చి అదే అవినీతి పరుణ్ణి, ఇదే దొంగని, ఇదే లూటీదారుణ్ణి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, తనేమో ఎంపీగా గెలవాలి అని ఈ విధంగా స్వార్థంతో ఈ మహిళ ఏం చెప్పాలంటే ఇక ఆమె కూడా ఇదిగో చంద్రబాబు లాంటి మనిషే. ఇక ఇలాంటి వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు పరాకాష్టమైన నీచమైన రాజకీయానికి ఉదాహరణ షర్మిల. ఈ షర్మిల మరి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి. సరే, సహజంగానే కుటుంబాల్లో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అవి న్యాచురల్గా ఉంటాయి. కానీ వాళ్ళని తీసుకొచ్చి ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అగనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ ఆయన ఎఫ్ఐఆర్లో చేర్చిందో ఆయన పేరుని,
అదే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా చేసి ఈ నాటకం అంతా ఆడిస్తుంది ఎవరు? చంద్రబాబు కాదా? డీకే శివకుమారు చంద్రబాబు ఇద్దరూ కలిసి ఆమెను తీసుకొచ్చి ఈ విధంగా ఇక్కడ ఒక పెద్ద డ్రామా ఆడిస్తూ జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్గా ఆళ్లు తిప్పుతా ఉన్నారు. అంటే ఈ చంద్రబాబుకి కాంగ్రెస్ పార్టీతోనూ స్నేహం ఉంది, ఇటువైపు ఎన్డీఏతోనూ ఉంది, ఇంకోవైపు కమ్యూనిస్టులతోనూ ఉంది. అందరినీ కూడా ఈ డబ్బుతో మేనేజ్ చేసుకునేటువంటి ఈ విధమైన స్కిల్ డెవలప్మెంట్ అతను ప్రజలకు చేయలే, కానీ ఇందులో చాలా స్కిల్ డెవలప్మెంట్ అతనికి ఉంది. ఇట్లా తన అవినీతి సొమ్ముతో అందరినీ కొనుక్కోగలిగినటువంటి మరి రాజకీయ నీచుడు చంద్రబాబు అని చెప్పుకోవాలా? ఏది ఏమైనా ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాము, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి అభివృద్ధి, అదేవిధంగా రాయలసీమలో జరిగిన అభివృద్ధి, చివరికి శాసన రాజధాని అయినటువంటి విజయవాడ, గుంటూరు, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు కంపేర్ చేసి చూసుకుంటా ఉన్నారు. కేవలం 36,000 కోట్ల రూపాయలు చంద్రబాబు టైంలో వస్తే పెట్టుబడులు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1,20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అంటే ముఖ్యంగా ఎన్ని ఫ్యాక్టరీలు ఈరోజు మీరంతా సాక్షులే కదా. విశాఖపట్నం వస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తూ ఉందంటే, వైజాగ్ దేశంలోనే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లు పోతే భారతదేశంలో ఉండే ప్రధాన నగరాలు బాంబే కానీ, లేకపోతే బెంగళూరు కానీ, హైదరాబాద్, లేకపోతే గుజరాత్ కానీ, ఈ రాష్ట్రాలన్నింటినీ మించిపోగలిగిన సత్తాని ఈరోజు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఐటీ సంస్థలు వస్తూ ఉన్నాయి, తర్వాత పోర్టులు వస్తూ ఉన్నాయి, పోర్టుల వల్ల ఆదాయం పెరుగుతుంది. ఇంత గొప్పగా అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండు కళ్ళగా దాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతున్నారు. ఆయనకి ఏ స్వార్థం లేదు, ఇక్కడ ఏ విధమైన కరప్షన్ లేదు. ఏం మాట్లాడాలో తెలియక మోడీ గారు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసిపోయారు. కరప్షన్ అంటే ఎక్కడుందో కరప్షన్, మరి ఆయన అది వివరాలతో చెప్పుంటే బాగుండేది. డైరెక్ట్గా 2,70,000 కోట్ల ప్రజల అకౌంట్కు పోతే కరప్షన్ ఎక్కడ జరుగుతుందో మరి అది మోడీ గారు చెప్పాలా, చంద్రబాబు గారు చెప్పాలా? అందువల్ల ఇంత పనికిమాలిన సిగ్గుమాలిన నాయకుడు తిడతాడు, మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద ఎలా పడ్డాడో, ఎలా ప్రదక్షిణాలు చేశాడో ఢిల్లీ చుట్టూ చూసాము. ఇలాంటి సిగ్గులేని వాడు మనకి రాజకీయ నేత, లేకపోతే ఇతను మనకి మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలా? ఇతను ఏం మేలు చేశాడని ప్రజలకు ఎన్నుకోవాలని ప్రజలు ఒకవైపు ఆలోచిస్తూనే ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి ఎవరితో పొత్తులు లేదు, తను ఒక్కడే ఉన్నాడు. మొదటి నుంచి కూడా తన మీద తనకు విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. అందువల్ల ప్రజలకు ఇంత మేలు చేశాను గనక, అదేవిధంగా రాష్ట్రాన్ని విద్యా వైద్య రంగాల్లో ఇంతవరకు భారతదేశంలో లేదు. నాడు నేడు క్రింద తయారైనటువంటి స్కూల్స్ చూస్తే, విద్యకు ఆయన పెడుతున్న ఖర్చు చూస్తే, పల్లె డాక్టరు, అదేవిధంగా పేదవాళ్లకి డాక్టర్ని ఇంటికి పంపించే సదుపాయాలు చూస్తే, మరి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తా, 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ని రకాల అభివృద్ధి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఏ అభివృద్ధి లేదంటే అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళని వదిలేద్దాము. కానీ ఈరోజు ప్రజలు మాత్రం చాలా డిసైడెడ్ ఆల్రెడీ. వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులకు దూకినా కూడా హనుమంతుడి ముందు కోతి దూకితే ఎలా ఉంటుందో సేమ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలివైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఎంతో చైతన్యం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వీళ్ళ ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి వీళ్ళ గంతులు కూడా. ఏదో అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. పనికిరాని అది మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తే మళ్ళీ తర్వాత పక్కన పడేయచ్చు కదా అని తయారు చేస్తే వాళ్ళ బీజేపీయే అది వద్దంది. అంటే అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు మోసం ఏంటనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ఎంత పక్కాగా, ఇవ్వగలిగినంత పరిధిలోనే రాష్ట్ర ఆదాయాన్ని దాని పరిధిలోనే ఆయన తయారు చేసి ఇచ్చారు. అందువల్ల ఒక గొప్ప పరిపాలన ప్రజలు మిస్ అవ్వద్దండి. ఉత్తరాంధ్ర బాగా అభివృద్ధి సాధించాలి అంటే, ఇంకా ముందుకు పోవాలంటే, ఒకవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శరవేగంగా జరుగుతున్నాయి, ఇంకొక వైపు భావనపాడే కదా మూలపేట, అక్కడ పోర్టు, 3 పోర్టులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇన్ని రకాల, ఇంకొక వైపు చూస్తే రోడ్లు ఎంత అందంగా ఉన్నాయి, ఇంకోవైపు ఎన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి సాధిస్తూ 3 ప్రాంతాలని తన 2 కళ్ళలాగా చూసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎక్కడైనా విమర్శ చేయడానికి అవకాశమే ఉందండి.
వీళ్ళు చేసే విమర్శలే తప్ప ఈ పిచ్చి పిచ్చి విమర్శలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందువలన ప్రతి ఒక్కళ్ళు హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. అట్లాంటిదో ఈ చోట వీళ్ళు దోపిడీతో లేకపోతే దౌర్జన్యాలతో నిన్న వనిత గారి మీద దాడి ఏంటండి ఇది వీళ్ళు చేసేది? అలాగే ఈ జనసేన వర్గాలు వీళ్ళందరినీ ఈ విధంగా దాడులు చేయండి, భయపెట్టండి క్యాండిడేట్స్ని అంటే భయపడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణాలకు తెగించి పోరాడుతున్నామండి మేమంతా కూడా. ఎవరికి మా నాయకుడికి భయం లేదు, మాకు కూడా భయం లేదు. అందువల్ల మేము ధైర్యంగా వీళ్ళ దౌర్జన్యాల్ని వీళ్ళ దుర్మార్గాల్ని మేము ఎదుర్కొంటాము. ఈ ఎలక్షన్స్ సజావుగా సాగేటట్టు మేము నిలబడి దాన్ని సాధించుకుంటాము. అవి అట్లాగే వీళ్ళు అనేక రకాల ఎత్తులు ఎత్తుతూనే ఉన్నారు. ఆఖరి కుప్పంలోనే ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను వెళ్ళాను కుప్పం నుంచి, నేను మొత్తం కూడా యాత్ర చేసుకుంటూ వస్తున్నాను. కుప్పంలోనే చంద్రబాబు ఓడిపోయే పరిస్థితి ఉంది. అతనే పోతే ఇంకా అతను అనుయాయులు ఎటుపోతారో మనకు తెలియదు. కానీ మొత్తానికి రేపు జరిగే ఎలక్షన్స్ మాత్రం మరొకసారి ప్రజలు ఒక అద్భుతమైన తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక భరత్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ భరత్ ఉన్నారు, మరొక వైపు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. ఝాన్సీ గారు ఎంత బాగా చదువుకున్నారు, కష్టపడి పైకి వచ్చినటువంటి ఆమె బీసీ కులంలో పుట్టి. ఇక భరత్ గారి తాత ఉన్నాడు మూర్తి గారు. మొట్టమొదట మాకు వెన్నుపోటు పొడిచింది ఎవరండి? మూర్తే కదా. మీ ఇందులో ఎవరైనా సీనియర్స్ ఉంటే జర్నలిస్టులు వాళ్ళకి తెలుస్తుంది. మేము ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు నేను ఇక్కడ ఈ డాల్ఫిన్ హోటల్లో సమావేశం పెట్టుకొని మూర్తి గారు 800 వెహికల్స్ ఏర్పాటు చేసి చంద్రబాబుని ప్రత్యేక ఊరేగింపుగా మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఆ రోజే ఎన్టీఆర్కి విశాఖపట్నంలో ఆయన అక్కడ సభలో ఉన్నారు. ఇక్కడేమో ఈ తతంగం అంతా చేసినటువంటి ఒక దుర్మార్గుడు మూర్తి. అట్లాంటి వాడు మనవడు ఇంకెలా ఉంటాడో మనందరికీ తెలుసు. దాదాపు 40 ఎకరాలు కొట్టేసి గీతం యూనివర్సిటీలో మరి దాన్నంతా కలుపుకొని భూ కబ్జాదారుడు ఇతను సరైన క్యాండిడేటు. లేకపోతే చక్కగా చదువుకొని మరి అంతకుముందు కూడా ఆమె ఎంపీ అయ్యారు, మినిస్టర్ అయ్యారా, ఎంపీ అయ్యారు ఆమె. అలాగే బాగా చదువుకున్నవారు, ఇక్కడ స్థానికురాలు ఆమె. అలాంటి ఆమె మరి ఎంపీ అయితే బాగుంటుంది అనేది ప్రజలు కూడా బేరీజ్ వేసుకుంటున్నారు. మూర్తి ఫ్యామిలీ అంటేనే అదొక దోపిడీ అనేది అందరికీ తెలుసు. మూర్తి ఫ్యామిలీ అంటేనే అదొక వెన్నుపోటుదారుల కుటుంబం అది. అట్లాంటి వెన్నుపోటుదారుల మనోళ్ళ గురించి మనం చెప్పేది ఏంది? ఆయన భూ కబ్జాలు దానికి సాక్ష్యంగా నిలబడ్డాయి. ఆయన గీతం యూనివర్సిటీ కూడా ఎలా డెవలప్ చేశారు. ఈ పురంధరేశ్వరి మహాతల్లి ఆంధ్ర యూనివర్సిటీని పూర్తిగా నాశనం చేయాలని గీతం యూనివర్సిటీకి ఫండ్స్ ఇప్పించిన సంగతి కూడా మాకు తెలుసు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు మరి అట్లాంటి గొప్ప యూనివర్సిటీనే వీళ్ళు అదొక దెయ్యాల దెబ్బలాగా మార్చడానికి వీళ్ళ దుర్మార్గం కోసం, వీళ్ళ గీతం యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేసిన సంగతి మేము మర్చిపోయాం అనుకుంటున్నారా? అలాంటి ఆంధ్ర యూనివర్సిటీని మళ్ళీ కూడా ఈరోజు నిలబెట్టుకున్న పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే జరిగింది. అందువల్ల దుర్మార్గులను తరిమి కొట్టండి దయచేసి ఉత్తరాంధ్ర ప్రజలు. వాళ్ళ మంచితనంతోనే, మనం ఎవరితో దౌర్జన్యాలు దిగక్కర్లేదు. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అంతమందిని ఇక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్స్ అందరినీ కూడా గెలిపించండి. అలాగే ఎంపీ బొత్స ఝాన్సీ గారిని గెలిపించండి. గెలిపించి మంచి మళ్ళీ ఉత్తరాంధ్ర నెక్స్ట్ మన రాజధాని ఇదే. సీఎం గారు అదే చెప్పారు, నేను ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. ఇలాంటి విశాఖపట్నాన్ని ప్రపంచం పటంలో మనం పెట్టుకుందాం, గొప్ప రాజధానిగా మనం తీర్చుకుందామంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే, లేకపోతే మళ్ళీ భూ కబ్జాదారులు వస్తారు. అందుకనే ఉత్తరాంధ్ర ప్రజలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇచ్చి మీరు మీ మంచితనాన్ని నిరూపించుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైన పరిపాలన, మళ్ళీ మీకు జరిగే న్యాయం, సంక్షేమ పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ వస్తుంది. వృద్ధులు, అంగవైకల్యం ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ క్షేమంగా వాళ్ళ ఇంట్లోనే ప్రశాంతంగా ఉండే ఒక వాతావరణం ఏర్పడుతుంది. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.